కాదు మొత్తం ఫస్ట్ నుంచి దాకా గత 2 నెలలుగా మచిలీపట్నం కొబ్బరి తోటలో జరుగుతున్న ఇంటి కూల్చివేత విషయంలో పరిణామాలన్నీ తెలుసుకుని మా ఎంపీ బాలశౌరి గారు మొన్న జరిగిన దిశ మీటింగ్లో ఆయన్ని ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్లో ఆయన అధికారులకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ విషయం మీద కలెక్టర్ గారిని అలాగే కమిషనర్ గారిని చర్య తీసుకోమని వాళ్ళని కోరడం జరిగింది. ఇంతలో ఈ విషయం ఎక్కడ మళ్ళీ మరుగున పడిపోతే మన రాజకీయ బతుకు కూడా మరుగున పడిపోద్దనే ఉద్దేశంతో మళ్ళీ మా పేరు నాని గారు ప్రెస్ ముందుకు వచ్చి ఆయన అలా చేశారా, వారం రోజుల కల్లా వచ్చేసారా, ఓహో నెల రోజులైనా ఇంకేం చేయలేదా, అసలు ఆ ఇల్లు కట్టడానికి ఏ విధమైన పర్మిషన్లు కావాలి, ఎలా అయితే ఆ ఇల్లు పూర్తవుద్దనే ఉద్దేశంతో ఈయనుంటే ఎలా చెడగొడదామా, ఆ ఇల్లు కట్టకుండా చేస్తే మనకి ఎలా ఉపయోగపడద్దనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్టున్నారు. కానీ ఆ ట్రాప్లో పడకుండా మా బాలశౌరి గారు ఆ ఇల్లు ఎలా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అక్కడున్న అధికారులని ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారం చర్యలు తీసుకుంటారు. మీరు అధికారులను ఎలాగూ గౌరవించరు. ఎందుకంటే గతంలో మీరు ఒకసారి చూసాం, తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినప్పుడు మీకు ప్రోటోకాల్ అడ్డం వచ్చి ఎవడరా ఇక్కడ నా బండి తీయమన్నదే, నా ప్రోటోకాల్ తెలుసా, నేను మినిస్టర్ని, ఐజీ కంటే పెద్ద ర్యాంక్ అని చెప్పి ప్రోటోకాల్ గురించి మాట్లాడారు. కానీ ఇక్కడ ఉన్న మా ఎంపీ గారు కలెక్టర్కి ఇవ్వాల్సిన గౌరవం కలెక్టర్ గారికి ఇచ్చారు, అలాగే కమిషనర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చారు. అలా గౌరవంగా చూసే మనిషి మా బాలశౌరి గారు. అలాంటి వ్యక్తిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకండి. ఆయన ఏదన్నా అంటే మాత్రం జనసేన తిరగబడి మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి కనీసం ఒక 3 సార్లు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. జై హింద్, జై జనసేన. నమస్కారం. నిన్న పేర్ని నాని ప్రెస్ మీట్ పెడుతూ మచిలీపట్నంలో ఈ కొబ్బరి తోట విషయమై మళ్ళీ ప్రస్తావిస్తారు. 1వ తేదీన ఇల్లు కూలిస్తే 8వ తారీఖున బాలశౌరి గారు వచ్చారని మాట్లాడతారు. 1వ తారీఖు రాత్రి సాయంత్రం 7 గంటలకి ఈ సంఘటన జరిగితే 9 గంటలకి మీ అబ్బాయి వచ్చి ఏం పీకాడండి? మీ అబ్బాయి వచ్చి ఏం చేశాడు? చిటికేస్తే 200-300 మంది వచ్చేస్తారా మీకు? వచ్చి అడ్డంగా నిలబడుకోకుండా మీ రాజకీయ లబ్ధి కోసం, మీ పబ్బం గడుపుకోవడం కోసం వచ్చి రాత్రి వచ్చేసి వారికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర హడావిడి చేసి ఉదయాన్నే వచ్చేస్తాం, అంతు చూసేస్తాం, ఇంకా ఇల్లుని ఎవరు టచ్ చేయడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. మీ అబ్బాయి మేము అక్కడే ఉన్నాం, ప్రత్యక్షంగా వచ్చాడు, వెళ్ళిపోయాడు. మరి ఉదయాన్నే వచ్చి 200-300 మందిని వేసుకొచ్చేసి ఆ ఇల్లుని పడగొట్టుకుండా ఆపొచ్చుగా? ఆపరు. ఆపితే మీకు రాజకీయ మైలేజ్ ఎక్కడ వస్తుంది? మీకు రాజకీయ మైలేజ్ కావాలి, అందరు ప్రజలతో ఆడుకోవాలి, ఇది మీ ఉద్దేశం. బాలశౌరి గారు 8వ తారీఖు బాలశౌరి గారు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నారు. స్థానికంగా ఉన్న నాయకత్వం, ఆ రోజు మా బండి రామకృష్ణ గారి నాయకత్వంలో మేమందరం వెళ్ళాం. మీ నాన్న మా కళ్ళ ముందే, మేము వెళ్ళిన తర్వాతే వచ్చాడు. మీ నాన్న చెప్పలేదా? మీరు చూశారు కదండి పేరు నాని గారు. మేము వచ్చాం, మేము కూర్చున్నాం, మీరు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, విలువలు లేకుండా మాట్లాడారు. మేము అలా మాట్లాడలేకపోతున్నాం. మేము అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏం చేయాలి, ఇతను ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంటి? ఒక మంత్రివర్యులు పబ్లిక్లో మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అవన్నీ గుర్తు చేసుకోవాలి. ఈ విధంగా మీరు ప్రతి విషయంలోనూ సంబంధం లేకుండా మీ పొలిటికల్ మైలేజ్ కోసం విచిత్రమైన మాటలు మాట్లాడొద్దు. అదేవిధంగా సెంటరింగ్ గోడు, ఆడు ఈడు ఏంటి? సెంటరింగ్ అంటే ఒక వృత్తి చేసుకునే వాళ్ళకి గౌరవించడం రాదు నీకు. పేరు నాని గారు వారు గౌరవప్రదమైన వాళ్ళ కష్టార్జితంతో సెంటరింగ్ పెట్టుకుంటున్నారు. వారిని సెంటరింగ్ ఓడు, ఆడు ఈడు 80,000 ఇచ్చారు. మా బండి రామకృష్ణ మొత్తం లెక్క చూసి వారికి ఎటువంటి నష్టం జరగకుండా 1,85,000 రూపాయలు వారికి ఇచ్చారు. అది పత్రికాముఖంగా అందరికీ తెలుసు. నువ్వు మళ్ళీ వచ్చి దాన్ని మిస్గైడ్ ఏం చేస్తారు? దేనికోసం ఇదంతా? ఈ విధంగా మీరు బందరు ప్రజల్ని ఎంత మభ్య పెట్టాలనుకున్నా అందరూ కూడా చాలా సావధానంగా అన్ని పరిశీలిస్తున్నారు. మీరు ఎన్ని చేద్దామనుకున్నా ఇక్కడ మీ కుతంత్రాలు, మీ కొల్లబొల్లి కబుర్లు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా ఉద్యోగాల గురించి మాట్లాడతారు. ఆప్కాస్ట్ అనే ఒక దాన్ని ప్రవేశపెట్టి ఆప్కాస్ట్ ద్వారా మీరు ఎంతమందికి నిజాయితీగా మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారు? మచిలీపట్నంలో నీ దగ్గర పనిచేసే వాళ్ళు, నీ అనుచరులు ఎంతమందికి మెరిట్లో ఉన్న వారిని తొక్కేసి వాళ్ళందరికీ నువ్వు ఉద్యోగాలు ఇప్పించావు? లిస్టు తీయమంటారా? పెద్ద పద్ధతిలాగా రాష్ట్ర లెవెల్లో మెరిట్ లేదు, ఉద్యోగాలు సరిగ్గా తీయట్లేదు అని పిచ్చ కబుర్లు చెప్తున్నారు కదా.
మీరు రాష్ట్ర పద్ధతి ప్రకారం ఒక ఆప్కాస్ అనే సంస్థ ద్వారా మీరు పెట్టినప్పుడు ఒక్కొక్కరు మీ అనుచరులు 3 లక్షలు 4 లక్షలు తీసుకుని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు తెలుసా మీకు? తెలుసు, మీకు అన్ని తెలుసు. కానీ తెలిసినా ఏం తెలియనట్టు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిలదీశారనుకోండి, మీరు రెండో రోజు మీ పక్కన ఎవరు ఉండరు. మీరు ఇలాంటి అవినీతి పనులు చేస్తూ బందర్ని బస్సు పట్టిస్తూ లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు అందరికీ చెప్తూ మా మధ్య పెట్టి ఇంకా అధికారంలో రావాలనుకుంటున్నారేమో. అది మీ జీవితంలో జరగదు. మీ కుటుంబం అనేది మచిలీపట్నంలో మీ జీవితంలో ఈ స్థానిక ఎన్నిక శాసనసభ్యులుగా మీ జీవితంలో ఎవరు ఎన్నికలు కారు అని తెలియపరచుకుంటూ మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి, వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అప్పుడు ఎప్పుడు మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారే, వారి ఆధ్వర్యంలోనే మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. వారి నాయకత్వాన్ని మేము బలపరుస్తామని తెలుసుకుంటూ జై జనసేన. నిన్న పేర్నాని గారు మాట్లాడుతా గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారి గురించి వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదం. ఎందుకంటే దివిసీమ రైతాంగానికి ఆయన దేవుడు. రొయ్యల చెరువులన్నీ కూడా పోయిన తర్వాత బాధపడుతుంటే ఆయన సొంతంగా పొక్లైన్ ట్రాక్టర్లు ఇచ్చి దివిసీమ మొత్తం కూడా పచ్చటి పంట పొలాలు చేసినటువంటి రైతు బాంధవుడు పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు. అలాగే భారతదేశంలో 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే ఆ పార్లమెంట్ సభ్యుల్లో మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానాల్లో మా బాలశౌరి గారే ఉంటారు. ఎందుకంటే ఆయన వర్కరు. అక్కడికక్కడ వెళ్ళి ఆ చిలకల డబ్బాలు కొడతాం ఆయనకు తెలియదు. ఎందుకంటే డబ్బా కబుర్లు చెప్పి ఆ మాటలు ఈ మాటలు చెప్పడం ఆయన తెలియదు. ఆయన తెలిసిందల్లా ఒకటే, అనునిత్యం తన పార్లమెంట్కి వెళ్తాం, ఎక్కడి నుంచి నిధులు తేవాలి, తన పార్లమెంట్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక కాంక్ష కలిగినటువంటి పార్లమెంట్ సభ్యుడు. మరి ప్రతి చోట కూడా ఇటువంటి పార్లమెంట్ సభ్యుడు మాకు లేడే అని బాధపడుతుంటే నువ్వు మాత్రం ఆయన ఇక్కడ ఎందుకున్నాడా అని నువ్వు రోధిస్తున్నావు. అది చాలా తప్పు. ఎందుకంటే అభివృద్ధి కోసం ఆయన చేసేటటువంటి కార్యక్రమాలకు బందరు ప్రజలు కూడా హర్షించారు. పార్లమెంట్ మొత్తం కూడా ఈ రోజున బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ పోర్టు వచ్చిందంటే మా మహానుభావుడు వల్లే. కేవలం అప్పుడు ఆ రోజు తెచ్చినటువంటి ఆ డబ్బులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అందకుండా తాళం వేశారు కాబట్టి ఆయన్ని మీరు అందరూ అవమానించారు. కానీ దాని యొక్క ప్రతిఫలం వల్ల బందరు పోర్టు పూర్తవుతుంది. దాని అనుసంధానంగా పారిశ్రామిక వాళ్ళన్నీ కూడా వస్తున్నాయి. అలాగే రైల్వే జోన్ ఏర్పాటు అవుతుంది. అలాగే ఎప్పటి నుంచో మనం కలగంటున్నటువంటి మరి కోస్తా లింక్ కూడా వచ్చి మచిలీపట్నం ఒక సెంట్రల్ జోన్గా అయ్యేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి బాలశౌరి గారు. మీరు ఆయన మీద చేసేటటువంటి వ్యాఖ్యలు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇకపోతే 2029లో అందరూ ఇక పారిపోవటమే, ఈ దేశం వదిలే, రాష్ట్రాలు వదిలే అని చెప్పి అంటున్నారు. 2029లో మొట్టమొదటి ఈ రాష్ట్రంలో ఓడిపోయే వైసీపీ టికెట్ ఏదైనా ఉందంటే అది మచిలీపట్నంలోనే. అది నువ్వు నించుంటావా, నీ కొడుకు నించుంటాడో, ఎవరు నించుంటాడో అది మీరు తెలుసుకోవాల్సింది. ఇకపోతే బాలశౌరి గారు నిన్న అక్కడ జరిగినటువంటి దిశ మీటింగ్లో కమిషనర్ గారిని మొత్తం కూడా వివరంగా అడిగారు చెప్పమని. ఆయన చెప్పారు, కొంతవరకు చెప్పి ఆయన కోర్టులో పరిధిలో ఉందని చెప్పారు. వెంటనే ఆయన సమాధానం చెప్పలేదు. వెంటనే కలెక్టర్ గారికి ఇచ్చి మీరు యాక్షన్ తీసుకోండి, ఇది ఏం జరిగింది అనేది నాకు తెలియాలి అని చెప్పి ఒక అధికారికి ఇంకొక అధికారికి ఇద్దరికి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ నీకు చులకనగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో జరిగింది, ఇప్పుడు వచ్చారు. అసలు నీకు ఆ కొబ్బరి తోటలు ఇల్లు కట్టనీయకుండా చేయాలనే ప్లాన్ కదా ఇది. ఏదైతే సంధి కుదుస్తుందో అనుకుంటే దానికి ఏదో రకంగా మధ్యలో మీరు ఆజ్ఞం పోస్తున్నారు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి సమస్య మా జనసేన కుటుంబ సభ్యులది. అటుపక్కన జనసేన కుటుంబమే, ఇటుపక్కన జనసేన కుటుంబమే. కూటమిలో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఖచ్చితంగా ఆ వాళ్ళకి ఇందాడ మా అన్న రామకృష్ణ గారు చెప్పినట్టుగా బ్రహ్మాండమైనటువంటి ఇల్లు బాలశౌరి గారు కట్టించి ఇస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే సెంట్రింగ్కి అయినటువంటి అమౌంట్ మొత్తం కూడా 1,85,000 ఆ బాధితుడిని పిలిచి వెంటనే బాలశౌరి గారు అతను నష్టపోయాడు పాపం, ప్రతిరోజు కూడా కూలి చేసుకునే గడవని కుటుంబం అంటే రామకృష్ణ గారు వెంటనే ఆయనకి 1,85,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మన బాలశౌరి గారిది. బాలశౌరి గారు అభివృద్ధి కోసం చేసేటటువంటి పనులు మీకు నచ్చక ఆయనకి చిన్న వాళ్ళతో మీరు రాళ్ళు వేయటం మొదలెట్టారు. కానీ ఏమైంది వాళ్ళ ఎక్కడున్నారు మీరు? ఇప్పటికీ కూడా మీకు జ్ఞానం రాలా. కేవలం అతని మీద అభివృద్ధికి, అలాగే అతను వచ్చాడంటే మొత్తం అంతా కూడా క్రెడిట్ అంతా ఆయనకి వెళ్ళిపోద్ది బాలశౌరి గారికి, నన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు అనేటటువంటి ఒక్క దీంతోనే మీరు ఆయన్ని అవమానించాలని చూస్తున్నారు. ప్రతిసారి కూడా బాలశౌరి గారి మీద మీరు చేసేటటువంటి అనుచిత వ్యాఖ్యలు ఈసారి మాత్రం
ఖచ్చితంగా ఇంకొకసారి బాలశౌరి గారిని అంటే మాత్రం జనశ్రేణులు ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఫోటోషూట్ చేసుకుంటున్నారు, గోదావరి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. 200 రూపాయలు చెప్పులు ఇచ్చి స్టేట్ ఛానల్లో ప్రచారం చేసుకున్న నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు తన కష్టార్జితం జన సైనికులకు ద్వారా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇచ్చాడంటే 30,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినటువంటి రైతు బాంధవుడు, మానవ సేవ మాధవ సేవ అన్నటువంటి ఏకైక నాయకుడు, కలియుగ కర్ణుడు మా పవన్ కళ్యాణ్. ఇది మీరు గుర్తెరగాలి. ఎందుకంటే ఇవాళ మీరు కొబ్బరి తోట మీద ప్రేమ చూపిస్తున్న కొబ్బరి తోట వాళ్ళకి ఏమన్నా ₹1 బిళ్ళ మీరు అని ఇచ్చారా? అది మేము అడుగుతున్నాం. ఏదేమైనా కూడా సమస్య పరిష్కారానికి మనం వేదిక కావాలి, కానీ ఆ సమస్యను మరింత జటిలం చేసి పాపం వాళ్ళు ఇల్లు కోల్పోయి వాళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే ఆ నష్టానికి పూర్తి కారణం గత 10 ఏళ్ల కింద మీ అనిలు చేసినది అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. వాళ్ళ బందరు ప్రజలందరికీ తెలుసు అది ఎక్కడి నుంచి సమస్య మొదలైందనేది పూర్తి వివరణగా అందరికీ తెలిసింది. మరి ఇటువంటి కార్యక్రమాలకు మీరు స్వస్తి పలకాలని చెప్పి మరొకసారి 2029లో ఈ మచిలీపట్నంలో మొట్టమొదటి ఓడిపోయే వైసీపీ పార్టీ అని చెప్పి సభాముఖంగా మీడియా ముఖంగా మరి తెలియజేసుకుంటూ మరొకసారి ఏది ఏమైనా బాలశౌరి గారి మీద మాత్రం మీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తూర్పారబడుతూ మిమ్మల్ని ఇటువంటి విషయాలు మరొకసారి మాట్లాడితే జనశ్రేణులందరూ కూడా మీ మీద ఆందోళన వ్యక్తం చేశారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పేరు నాని గారు నిన్న బాలశౌరి గారి గురించి మాట్లాడారు. ఈయనైతే ప్రస్తుతానికి ఖాళీ ఉంటాడు. బాలశౌరి గారు ఖాళీ ఎక్కడ ఉంటాడండి. ఆయన మన మచిలీపట్నానికి ఏమి కావాలని నిత్యము సిఆర్ఆర్ ఫండ్స్, నేను 20 సంవత్సరాలు రాజకీయం చూస్తున్నాను, ఇలాంటి ఎంపీని అయితే నేను చూడలా. ఎందుకంటే అక్కడ వెళ్ళి చూసినప్పుడల్లా 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ఎవరు వచ్చినా కూడా ఎస్టిమేట్ తీసుకురండి, నేను ఎట్లా కూడా తీసుకొస్తానని చెప్పి అమౌంట్లు శాసనం కూడా జరుగుతుంది. ఈ మామూలుగా అయితే 5 కోట్లు ఎంతో ఎంపీ నిధులు ఇస్తారు, 5 కోట్లు వచ్చేసి ఆ సంవత్సరం అంతా ఖాళీగా ఉంటారు. అట్లాగా నిరంతరం సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చే నాయకుడు ఏకైక నాయుడు బాలశౌరి గారు అని చెప్పి మనం ఘంటాపథంగా చెప్పాలి. నీదేముంది అసలు, నువ్వు ఎంపీని ఉపయోగించుకోవు కదా, ఎంపీని లెక్క చేయవు. నీలా ఎంపీ గారిని ఎవరు గౌరవించకుండా, ఎంపీ గారి ఫోటో లేకుండా, ఎంపీ గారిని ఎక్కడ తీసుకురాకుండా ఉండి బందర్ని సర్వనాశనం చేస్తావు నువ్వు. ఎందుకంటే తెలియదుగా జనాలకి ఎంపీ గారు అంటూ ఉంటే ఆ వెనకాల వచ్చే గ్రాంట్లన్నీ 7 నియోజకవర్గాలు ఉంటాయన్నమాట. ఈయన అసలు నన్ను పిలవట్లేదని చెప్పి ₹1 కూడా మచిలీపట్నం పెట్టడం, మచిలీపట్నంలో ఎక్కడ ₹1 కూడా ఇవ్వడమాట. ఈయన ధిక్కారణం వలన ఏ ఎంపీ వచ్చి మచిలీపట్నంలో ₹1 కూడా ఇచ్చేవాళ్ళు. సో చూశాను. నీ సంవత్సరం 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీ గ్రాంట్స్ ఏమి ఖర్చు పెట్టావు అసలు లిస్టు నాకు చెప్తాం. ఇప్పటి నుంచి వచ్చే 5 సంవత్సరాల్లో మేము లిస్ట్ ఇస్తాం. 1% కూడా ఉండదు ఇది. ఎందుకంటే నువ్వు ఎంపీని గౌరవించు, ఎంపీతో మాట్లాడు, ఎంపీని వస్తే గర్వ చేస్తావు, వచ్చి అల్లరి చేస్తావు. అలాంటోడు నువ్వు ఎంపీల గురించి మాట్లాడతావంటే ఎంపీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే మెడికల్ కాలేజీ కానీ, పోర్టు కానీ, ఇప్పుడు నిరంతరం ఆయన పార్లమెంట్లో కూర్చుని మనకి ఏం కావాలో తీసుకొచ్చే ఏర్పాట్లు ఉన్నాడు. రైల్వే ప్రాజెక్టు తెస్తే మర్చిపోతాం ఆయన్ని. రైల్వే ప్రాజెక్టు అవినీతి చేసి స్టేషన్లు కట్టుకుంటా రేపల్లి దాకా వెళితే జీవితంలో ఎప్పుడైనా మర్చిపోయే ప్రాజెక్ట్ అనేది మనం బందరు టర్న్ అవుద్ది అనమాట. బందరు మంచి అబ్బు పాయింట్ అవుద్ది. అట్లాగే ఫ్లైఓవర్స్ కానీ మామూలు చిలకలపూడి ఫ్లైఓవర్ వేస్తున్నారు. మీరేం చేయలేకపోయారంటే మీరు ఇవన్నీ పోర్టు కూడా తీసుకొచ్చి మీ కూడా అందకుండా దాక్షమణి తీసుకొచ్చి జాగ్రత్తగా దానికి లాకేసి జాగ్రత్తగా పోర్టు వాళ్ళతో ఖర్చు పెట్టున్నాడు. మేవాడైతే అలా మామూలుగా పులిహార కింద ఖర్చు పెట్టేవాడు డబ్బులన్నీ. పోర్టు ఉండేది కాదు, ఏముండేది కాదు. అలాంటి ఎంపీ గారు ముందు సూపర్ ఎంపీ గారిని నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు. అట్లాగే ఎప్పుడు వచ్చాడు కాదు, బుల్లెట్ దిగిందా లెక్క అందుకని అప్పుడు వచ్చాడు, వెళ్ళాడు, ఆయనతో మాట్లాడి ఎవరితో మాట్లాడా? పడగొట్టింది ఎవరే? కమిషనర్ పడగొట్టాడు. వెళ్ళి రవీంద్రనాథ్తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎవరైతే కమిషనర్ ఉండో ఆయనతోనే మాట్లాడతాడు. పక్కన కలెక్టర్ గారు కూడా చెప్పాడు. కలెక్టర్ గారితో మాట్లాడలేదంటే కలెక్టర్ గారు అంటే దొడిపోయి నేను ఏమన్నా పక్కనే కూర్చొని పెట్టి మాట్లాడాడు. పక్కన కూడా మీ ఇద్దరు కలిసి ఏం చేస్తారు చూడండి అని చెప్పి ఆయన చెప్పాడు. అట్లాగే రాబోయే కాలంలో ఈ ఎంపీలని గౌరవించడం జాతరాదు. మేమైతే చక్కగా ఆయన ఉపయోగించుకుంటాం. మచిలీపట్నంలో ఈ 3 సంవత్సరాల్లో అనేక ప్రాజెక్టులు తీసుకొస్తాకి, ఆయన ద్వారా తెచ్చుకుంటాకి మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన సిఎస్ఆర్ ఫండ్ తెచ్చేట్లో రాష్ట్రం దేశంలో మొట్టమొదటిగా ఉంటాడు. ఆయన బిజీగా ఉండి రాలేకపోతే తప్పనిచ్చి అక్కడ ఏదో లేటుగా వస్తాం అనేది కాదు. ఆయన తెలిసిన తర్వాత ఖచ్చితంగా రాబోయే కాలంలో మంచి బిల్డింగ్ అయితే మనకు వాళ్ళకి కట్టి పెడతా అన్నాడు. మంచి పర్మిషన్లతో రామకృష్ణ గారు కానీ, ఎంపీ గారు కానీ, బాలశౌరి గారికి కలిసి వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా
ప్లాన్లు తీసుకొచ్చి చక్కని బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి ఇప్పుడే చెప్పారు రాగా ఆయన, అలా తొందరలో కొబ్బరిగా కొడతాం. ఎంపీ గారిని విమర్శించే హక్కు నీకు లేదు, నువ్వైతే ఖాళీగా ఉంటావు. ఆయన ఖాళీగా ఉండడు. ఆయన ఎప్పుడు ఏమి తేవాలా ప్రజలు కానీ బిజీగా ఉంటాడు. ఆయన మాటలు రాష్ట్రప్పుడు సుమారు 50 లక్షల మంది చూసి లెక్కలు కొట్టారు. నువ్వేమో విమర్శిస్తున్నావు. ఏమంటే విజయవాడ కూర్చోవాలి, అంత అవసరం ఏమొచ్చింది? విజయవాడ కూర్చోవాలి, ఇంకోసారి కూర్చోవాల్సిన అవసరం లేదు. పొత్తు అయితే మేము కిందమే పడతాం, నువ్వు కల్పించుకుని ఏం చేయక్కర్లా, మా పొత్తు అది కంటిన్యూ అవుతుందని తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి ఎంపీ గారి గురించి మాట్లాడొద్దని తెలియజేస్తున్నాం. మా జనసేన ఇన్ఛార్జి గారు బండి రామకృష్ణ గారు ఎవరు ఏమనుకున్నా కూడా రాబోయే కాలంలో ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం, డౌటే లేదు. ఎవరన్నా చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకండి. మా వాళ్ళు ఎవరికి ఆయన్ని దాటి ముందుకెళ్ళాలని ఆశ కానీ కోరిక కానీ ఎప్పుడూ ఉండదు. రామకృష్ణ గారు ఫస్ట్లో నన్ను పార్టీ తీసుకొచ్చినప్పుడు చెప్పాను నేను, ఏమంటే నేను కొంచెం బాడీ లాంగ్వేజ్ తేడా ఉంటుంది, నన్ను చూసి ఈయన తీసుకొస్తున్నారు ఏంటంటే ఈయన మిమ్మల్ని అధిగమించి వెళ్ళిపోతారు ముందుకని చెప్తారు. నేను అక్కడ పడిన బాధలని ఇక్కడ పడుతున్నాను. మీరు ఎవరన్నా చెప్పితే నమ్మొద్దు, ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు కావాలంటే 100% స్టాంప్ మీద మీ దగ్గర రాసిస్తా పత్రిక అందరికీ. ఆ ఇన్ఛార్జి గురించి కానీ లేదనుకుంటే ఆయన అధిగమించాలని కానీ లేదు మా ఇన్ఛార్జి గారిని తక్కువగా చూస్తాం కానీ ఖచ్చితంగా నా మనసులో ప్రమాణ పూర్తిగా ఉన్నదని మీ పత్రికా విలేకరుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. నిన్న పేరు నాని గారు మళ్ళా పాడిందే పాడరా పాచిపల్లి దాచుడా అని మళ్ళా అదే వచ్చేసి ఏంటో ఈయనకి తెగ ప్రేమగా మా జనసేన మీద ప్రేమ ఎక్కువైపోయింది. దానికి జనసేన వాళ్ళంట మోసేసి రెక్కలు ముక్కలైపోయినాయంట, అసలు భుజాల కాయలు కాసేసినాయంట. ఈయనేమో ఆయిల్ రాయమన్నారంట. మాట్లాడటానికి అర్థం ఉండాలా. మేమేం చేసాం, కూటమిలో మా ఇష్టం మేము చేసుకుంటాం, నీకేంటన్నా బాధ? కొబ్బరి తోట విషయంలో ఏం జరిగిందో పూర్తిగా 5 సంవత్సరాల క్రితమే నీకు తెలుసు. నీ మనుషులు, నీ అనుసరులు ఏములు వనబాబు ఎవరు 5వ డివిజను ఇన్ఛార్జి ప్రస్తుతానికి, సతీష్ గారు ఎవరు మీ యొక్క 6వ డివిజన్ ఇన్ఛార్జి, అప్పుడున్నటువంటి వాల్శెట్టి రవి గారు ఎవరు నీ యొక్క పంచాయతీకి ప్రెసిడెంటు, శంకు శ్రీను గారు ఎవరు నీ అనుసరులు. వీళ్ళే కదా ఆ సైట్లు తీసుకుని కాటరగడ్డోళ్ళ దగ్గర కొని అవన్నీ కూడా నెంబర్లు వేసి దానికి ఆ కాగితాలు పుట్టించి అమ్మేసిన పాపం ఎవరు చెప్పు? మీ వాళ్ళది కాదా? ఇదే విషయం మళ్ళా మాట్లాడాల్సి వస్తుంది. మీరేం చేయాలి అప్పుడు? అవన్నిటికీ కారణం పాపం మాదే, మా వాళ్ళదే అని చెప్పి అనాలి. మీరు అన్నారు ఎప్పుడన్నా ఒప్పుకుంటారా ఆ విషయం? పేర్లతో సహా చెప్తున్నాం, మీరు ఒప్పుకోండి చూద్దాం. పాపాలు చేసింది, పాపాలు మూట కట్టుకునేది మీరు. పనికిరాని స్థలాలు పేద ప్రజలకు ఇచ్చేసి వాళ్ళన్నీ పడగొట్టేశారంటారు. మడుగు భూముల్లోనూ శంకుస్థాపన చేసినటువంటి స్టేడియం స్థలాలు ఇచ్చేసి వాళ్ళకి ఏ రకమైన రైట్స్ లేకుండా ఇచ్చి వాళ్ళు పడగొట్టారంటే పడగొట్టరా? పట్టాలు కట్టకుండా పడగొడతారు ఎవరిని వచ్చి? ఇలాంటి దుర్మార్గం. నువ్వు చిరకలపూడిలో పడగొట్టిన తర్వాత ఇవాళ ఏమైనా ఉపయోగించారు అక్కడ? ఎవరన్నా చర్చి పారి కూడా పడగొడతారు? ఎవరన్నా చర్చి పారి కూడా పడగొట్టారు. 3 అంతస్తులు బిల్డింగ్ పడగొట్టారు. చుట్టుపక్కల పాపం గేదలు చేసుకునే వాళ్ళు, అల్లు చేసుకునే వాళ్ళు, బడ్డీ కొట్లు వ్యాపారాలు అందరినీ పడగొట్టారు. 120 బందరికి అవసరమా? ఆ రోడ్డు మీద 120 అవసరమా? 80 సార్దా? ఇవన్నీ దుర్మార్గాలు అని ఏ రోజు నన్ను రూపాయి ఇచ్చారా? ఎంత దుర్మార్గం అది! మేము సెంటరింగ్ లెక్క కట్టి రూపాయితో సహా బాగున్నాయని ఆయన తీసుకున్నాడు. బాగున్నాయని కాటా వేసి లెక్క కట్టి 1,85,000 రూపాయలు ఇచ్చావు. 75,000 1,00,000 ఇచ్చారని తూతూ మాత్రం మాట్లాడుతున్నావు. ఏ దుర్మార్గం కదా? తెలుసు మాట్లాడు. నిజం. మేమన్నా 10 లక్షలు ఇచ్చాం, 5 లక్షలు ఇచ్చాం అంటలేదుగా. ఏమన్నా అంటే వచ్చేస్తున్నావు ఎవరి మీదకి? మన బాలశౌరి గారి మీదకి. ఆయనతో పోలికేంటి నీకు అసలు? ఆయన డబ్బులు ఇస్తే మేము గెలిచావు ఎలక్షన్లో, ఆయన ఆడుకున్నావు. అయిపోయిన తర్వాత కౌన్సిలర్ తిట్టిచ్చావు. ఇది ఎంత దుర్మార్గం అసలు! నీ పార్టీలో సొంత మనిషిని
నీ పార్టీలో ఉండి ఆయన ఇచ్చినటువంటి ఆర్థిక బలంతో గెలిచి నిన్ను మీరు ఇష్టానుసారం మాట్లాడిచ్చావు. ఒక్క బ్యానర్లో నేను ఫోటో వేసావా? ఇవాళ ఏ బ్యానర్లో నేను ఫోటో లేకుండా ఉందా? కూటమిలో మళ్ళా మీ సొంత పార్టీలో ఆయన విమర్శించిన రోజులు మర్చిపోతేట. ఏ ఎంపీనైనా నువ్వు గౌరవించావా? మచిలీపట్నంలో బాడి రామకృష్ణ గారి పరిస్థితి అదే. ఎవరినైనా సరే వాళ్ళు ఇక్కడ రాకూడదు, సేమ్ క్యాస్ట్లో ఎవడు ఎదగకూడదు. ఒకవేళ ఎదిగితే ఆడిని ఏదో రకంగా మానసికంగా కొంగ తీసేయాలి. ఇది కదా మీరు నేర్చుకుంది రాజకీయం. ఇప్పుడే కూటమిలో వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోతావు. ఆయన ఎక్కడ ఎదిగిపోతాడని నువ్వేవి ఆపలేవు. ఆయన గోటికి కూడా సరిపోవు. నువ్వు మాట్లాడటం వల్ల నువ్వు ఎంత నష్టపోయావంటే మీ పార్టీ మొత్తం నాశనం అయిపోయింది. మీ పార్టీలో ఉన్న కొంతమంది నోరు దురద వల్ల పార్టీ నాశనం అయిపోయింది. 11కి పడిపోయింది. నెక్స్ట్ పుట్టగడుతులు ఉండవు మీకు. ఎంపీ గారిని పట్టుకు ఇష్టపడతాను. ఎంపీ గారి లాగా నేను ఈ యొక్క స్టేట్లో ఎవరిని చూడాల. ఆయన ఒక ఇల్లు కడితే పడేస్తారు, ఎన్నో ఇల్లు పడేస్తారు, ఎక్కడెక్కడ పడేసి ఉంటారు, ఏదో జరిగి ఉంటాయి. ఎవరైనా వచ్చి అరే పాపం భలే పని జరిగింది, న్యాయం జరగాలంటారు. కానీ ఆయన వచ్చి ఈ బిల్డింగ్కి ఎంత ఖర్చు అయితే ఖర్చు మొత్తం నా సొంత డబ్బులతో కట్టిస్తాను అన్నాడు. ఆయన అన్న దానికి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి మసిరాసి మారేడిగా చేయడానికి దానికి ప్లాన్ తెప్పించు, అది తెప్పించి ఇది ఏం తెప్పిస్తామో ఆగు 4 రోజులు. ఏం చేస్తామో కొబ్బరికాయ ఇచ్చి ఎంపీ గారే కొడతాడు. అక్కడ కొబ్బరికాయ కొట్టి చక్కటి ఇన్ని అంతస్తులు కట్టు, అన్ని అంతస్తులు పర్మిషన్ ఇప్పిస్తాం. ఎందుకంటే అధికారికంగా అన్ని రైట్స్ వచ్చిన తర్వాతే చేయాలి అనుకున్నాం. అలాగే వస్తుంది, అలాగే చేస్తాం. దానికి నేను వచ్చేసి ఏంటో సౌత్ తల్లి ప్రేమ చూపించేస్తున్నాడు జనసేన పార్టీ మీద. మా సంగతి మాకు తెలుసు, మీ సంగతి మీరు చూసుకోండి. ఎందుకు 151 నుంచి 11కి పడిపోయింది, దీనికి కారణం ఏంటని తెలుసుకోండి. మీరెందుకు పట్టాదారు పాస్బుక్ల మీద జగన్ గారి ఫోటోలు దేనికి? 4 సింహాలు ఉన్నటువంటి రాజముద్ర ఉండాలిగా. అంటే ఆస్తులు అమ్మేసుకుందామనా? అదేగా భయపడిపోయారు జనం. ఆస్తులు ఉన్న ఏ ఆస్థానం ఉంచావో అన్నీ అమ్మేశావు. కనుక మీ బాసుకు చెప్పుకో జగన్ గారికి. జగన్ గారి కుటుంబం చరిత్ర రాస్తున్నారు, రోజు చూడండి ఎలా ఉందో. రక్త చరిత్ర. రక్త చరిత్రలో పనిచేస్తున్న మీరు కూడా రక్త చరిత్రే. కనుక ఇవన్నీ కూడా మానుకుంటే మంచిది. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, మీకేం చేశారు? ఆయన ఏంటి అసలు? ఆయన ఒక నిజాయితీపరుడు. ఆయన ఎవరిని కూడా అన్యాయంగా మాట్లాడే మనిషి కాదు. ఆయన విమర్శించే స్థాయి మీ జగన్కి కానీ మీకు కానీ లేదు. కనుక మీరు అనవసరంగా మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు చేసిన అన్యాయాలు అన్నీ కాదు. ఇకనైనా కానీ మానుకుంటే మంచిది. లేదంటే మరొకసారి పేరు నాని గారి ఇష్టపడి మాట్లాడితే మాత్రం మరి ఊరుకునే ప్రసక్తి లేదు. కనుక మీ ఎన్నో మాకు తెలుసు, అవన్నీ ఇప్పాలంటే మాకే సిగ్గేస్తుంది. కనుక అందరికీ నమస్కారం, సెలవు. దానికి ఆయన ఫోటోషూట్ దిగడానికి ఊరికే అక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చూడటానికి కాకుండా ఫోటోషూట్ కోసం ఫోటోగ్రాఫర్ చేసుకుని వెళ్ళారు. ఏర్పాట్లు అయిపోయింది, ఇంకా సంవత్సరం కావాలని టైం ఉంది కదా, ఇప్పుడు వచ్చి ఊరికే తూతు మంత్రంగా అలౌట్ చేయడం తప్ప ఏం లేదని చెప్పి అక్కడ వైసీపీ నేతలు తూర్పుగోదావరి అంటున్నారు. మీరైతే ఎప్పుడన్నా వెళ్ళారా? వర్క్ జరుగుతున్నప్పుడు, పుష్కరాలు జరుగుతున్నప్పుడు వెళ్ళి చూసారా? అక్కడ ఉన్న రేపొద్దు పుష్కరాలకి కొన్ని వేల లక్షల మంది వెళ్తారు. వాళ్ళకి వసతులు ముందు నుంచే చేయాలి. అప్పటికప్పుడు తూతూ మంతరంగా చేసేస్తే అవి వెంటనే పాడైపోతాయి. సంవత్సరం ముందు నుంచే ఏర్పాట్లు పర్ఫెక్ట్గా జరిగితే బాగుంటుందని ఆలోచనతో అప్పటికప్పుడు కట్టేసి అప్పటికప్పుడు లెక్కలు రాసి ఏదో ఒకటి చెప్పేస్తే సెంట్రల్ గవర్నమెంట్తో ప్రాబ్లం వస్తుంది, అక్కడ పర్ఫెక్ట్గా ఆడిట్ జరుగుతుందని చెప్పాడు ఆయన. దానికి సినిమా షూటు, ఈ షూటు మీ అమ్మడు రాంబాబు చెప్పాలి. ఆ షూట్లు, ఆ డ్యాన్సులు మీ ఓటు చేస్తాడు రోడ్డు మీద. ఆయన అలాంటి ఏం కాదు. ఆయన చక్కగా అన్నీ పర్ఫెక్ట్గా మా సొంత పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఇది ఎందుకు జరగలేదని అడుగుతున్నాడు ఆయన. అక్కడ జరుగుతున్న పేపర్ మిల్లో ఆ యొక్క చెడు పదార్థాలన్నీ దీంట్లోకి ఎందుకు వదులుతున్నారు? దానివల్ల మనుషులు ఎంత ఇబ్బంది అవుద్ది. అసలు ఏంటి ఇవన్నీ కూడా తూటేంటి ఇవన్నీ కూడా చెబుతూ అడుగుతున్నాడు ఆయన. నేర్చుకోండి. మొన్న 40 ఏళ్ళ మట్టి ఉండి మేము ఎందుకు చేయలేకపోయాం? నిన్న కాక మొన్న 12 సంవత్సరాల్లో ఇన్ని ఎలా తెలిసింది అంటే ఆయన మనసు పెట్టి చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా పంచాయతీరాజ్ శాఖ గురించి ఆలోచించారా? పంచాయతీరాజ్ శాఖలో
అక్కడ బిడ్డలు ఉన్నారు పల్లెటూరులో, వాళ్ళకి రోడ్లు అవసరం, లేకపోతే స్కూల్లో గోడలు అవసరం, లేక బిడ్డలు ఉన్నారు, తర్వాత గోకులాలు అవసరం. ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? ప్రతి ఇంటికి నీరు కుళాయి ఇస్తాడు ఆయన, ప్రతి ఇంటికి స్టేట్ మొత్తానికి ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాడు. నెక్స్ట్ చూసి నేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.